Hi students, good morning all of you. Welcome to KKR Concepts. ఇప్పుడు మనం ప్రీవియస్ గా కొన్ని ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ చేసాం. అందులో భాగంగా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ కొలిజన్ క్వశ్చన్ చెప్పాం. ఎలాస్టిక్ కొలిజన్ అవి చూసాం. అలానే కార్నాట్ హీట్ ఇంజిన్ కోసం చూసాం. అలానే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ యూనిట్ నుంచి స్ట్రెస్ టైప్స్, స్ట్రెయిన్ టైప్స్ చూసాం. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని త్వరలోనే అప్లోడ్ చేస్తాం, ఫాలో అవ్వండి. అయితే ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ మీ సజెషన్ కానీ ఇవ్వాలనుకుంటే మీ కామెంట్ బాక్స్ లో చెప్పండి అమ్మా. ఓకే, అయితే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే నెక్స్ట్ యూనిట్ ఏంటంటే ఆసిలేషన్స్ అమ్మా. ఆసిలేషన్స్ ఈ నుంచి మనకి 8 మార్క్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 2 మార్క్స్, ఓవరాల్ గా 10 మార్క్స్ వస్తాయి. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కవర్ అయ్యేవి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేదా దానికి రెలవెంట్ గా ఉండే సమ్స్ యాడ్ చేయొచ్చు. సో మనం ఈ 3 క్వశ్చన్స్ మన ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి ముందు కవర్ చేద్దాం. సో ఆసిలేషన్స్ యూనిట్ చూద్దాం. అయితే ఇందులో 3 క్వశ్చన్స్ మనకు అర్థం కావడానికి మనం ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాడు. సో ప్రతి క్వశ్చన్ లో కూడా మనం ఏమేమి చూపించాలంటే ఆ పార్టికల్ మోషన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చూపించమంటాడు. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే తెలియాలి కాబట్టి నేను ముందుగానే చెప్పాను. ప్రతి యూనిట్ నుంచి కాన్సెప్చువల్ గా మనకి నేర్చుకోవడానికి అది మరొకసారి చూద్దామని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ టు క్వశ్చన్ అయితే వస్తున్నాం. అది 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్, 8 మార్క్స్ అయితే 8 మార్క్స్. ఎందుకంటే ఎగ్జామ్ కి మనం పనికి రావాలి, మనకి యూజ్ అవ్వాలి కాబట్టి ఆ క్వశ్చన్ టు క్వశ్చన్ వెళ్తున్నాం. మన కాన్సెప్ట్ వైజ్ గా మనం నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ అమ్మా. అయితే ఏ పార్టికల్ డూయింగ్ టు అండ్ ఫ్రో మోషన్ along a straight line about its mean position or fixed point is said to be simple harmonic motion. చూద్దాం. అయితే ఆ పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పాలి అంటే దట్ పార్టికల్ follow these conditions. అదే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం డిక్లేర్ చేయాలి అంటే కంపల్సరిగా ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలంట. చూద్దాం ఏ కండిషన్. ద యాక్సలరేషన్ of a particle is direction is towards the mean position. Okay, next the magnitude of acceleration of a particle is directly proportional to its displacement. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ద యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ both are opposite to each other. అయితే ఇందులో కొన్ని టర్మ్స్ కనిపిస్తా ఉన్నాయమ్మా. చూస్తే మీన్ పొజిషన్, ఫిక్స్డ్ పాయింట్ అంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఏదైనా ఒక పార్టికల్ అనేది లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ ఒక ఫిక్స్డ్ పాయింట్, అదే దాన్ని మీన్ పొజిషన్ అనొచ్చు లేదా ఫిక్స్డ్ పాయింట్ అని చెప్తాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని చెప్పొచ్చు.
ఓకే, ఏ పార్టికల్ అయినా ఒక పార్టికల్ అనేది రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మూవ్ అవుతా ఉంటే దాన్నే మనం ఏమన్నాం, టూ అండ్ ఫ్రో మోషన్ అన్నాం. ఆ టూ అండ్ ఫ్రో మోషన్ చేసే ప్రతి పార్టికల్ కూడా ఏది ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లు, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లు. అయితే ఈ ప్రాసెస్ లో ఆ పార్టికల్ అనేది 3 కండిషన్స్ ఫాలో అవ్వాలంట. ఒకసారి చూద్దాము. ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ డైరెక్షన్ ఈస్ టువర్డ్స్ ద మెయిన్ పొజిషన్. ఆ పార్టికల్ కి ఆటోమేటిక్ ఏమొస్తుందంట, యాక్సలరేషన్ ఉంటుందంట. ఆ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉండాలంటమ్మా, టువర్డ్స్ మెయిన్ పొజిషన్. అంటే ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ ఉందో ఆ ఫిక్స్డ్ పాయింట్ వైపుగా దాని యొక్క యాక్సలరేషన్ ఉండాలంట. చూద్దాం. అలానే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. దాని యొక్క యాక్సలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పరిమాణం అంట దేనికి ప్రపోర్షనల్ గా ఉండాలంట, డిస్ప్లేస్మెంట్ ప్రపోర్షనల్ గా ఉండాలంట. ప్రపోర్షనల్ మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంటే యాక్సలరేషన్ కూడా తక్కువ ఉంటుంది. అది ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. ఎవరెవరికి రిలేషన్, డిస్ప్లేస్మెంట్ కి యాక్సలరేషన్ కి. అండ్ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఎలా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇది చూడండి. ఇది ఒక పార్టికల్ అనుకోండి, మనకి కన్వీనియంట్ గా ఉండడానికి ఏదో మనకి చూద్దాం. ఇది ఒక పార్టికల్ అనుకుంటే ఈ పార్టికల్ మనం చూడండి ఫిక్స్డ్ పాయింట్ ఉంది. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తే ఏమైందమ్మా, ఆసిలేషన్ చేస్తా ఉంది. అది ఏ మోషన్ చేస్తా ఉంది, టూ అండ్ ఫ్రో మోషన్ అన్నాం. ఎందుకంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ అనేది రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇట్లా మూవ్ అయితే టూ అండ్ ఫ్రో మోషన్ చేస్తా ఉంది అని చెప్తాం. అయితే టూ అండ్ ఫ్రో మోషన్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏది ఎగ్జిక్యూట్ చేస్తుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నాం. ఎప్పుడు, ఈ 3 కండిషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే. ఓకే, అయితే ఈ 3 కండిషన్స్ లో ఒక టర్మ్స్ కొన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా. డిస్ప్లేస్మెంట్ ఉంది. ఓకే, అసలు డిస్ప్లేస్మెంట్ అంటే తెలియాలి కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఉన్న ఈ పొజిషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల చూడండి ఇక్కడ మూవ్ అవుతా ఉందా, అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్తుందో, అంటే పొజిషన్ లో చేంజ్ అయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఒక పార్టికల్ యొక్క పొజిషన్ మనం చేంజ్ చేస్తే దాన్ని ఏమన్నామంటే డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఓకే, చూడండి ఇక్కడ ఉన్న పార్టికల్ ని ఫోర్స్ అప్లై చేశాను, అటువైపు వెళ్ళిందా, అంటే ఇక్కడ ఉన్న పార్టికల్ ఇటువైపు వెళ్ళిందా, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ కదిలింది కదా, డిస్ప్లేస్మెంట్ అయింది అనే మాట వాడతాం. ఓకే, క్లియర్. అయితే యాక్సలరేషన్ అంటే దానికి మనం వెలాసిటీ తెలియాలి. ముందు ఈ ఆర్డర్ మీకు ఫాలో అవ్వాలమ్మా. ముందు డిస్ప్లేస్మెంట్ అంటే తెలియాలి, తర్వాత వెలాసిటీ అంటే తెలియాలి, వెలాసిటీ తర్వాత యాక్సలరేషన్ అంటే తెలియాలి. ఈ మినిమం బేసిక్స్ ఐడియా ఉంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ లో చేంజ్ వస్తే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే పొజిషన్ లో చేంజ్ అంటున్నామో విత్ రెస్పెక్ట్ టు టైం తో పాటు దాని యొక్క పొజిషన్ లో మారితే చేంజ్ అయితే దాన్ని వెలాసిటీ అంటున్నాం. యాక్సలరేషన్ అంటే ఏం చెప్తున్నామా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. దాని యొక్క టైం తో పాటు వెలాసిటీ మారింది అనుకోండి, దాన్ని మనం యాక్సలరేషన్ గా చెప్తాం. ఈ 3 డెఫినేషన్స్ అందరికీ అవగాహన ఉంటుంది అనుకుంటున్నాం. లేదు అంటే ఒకసారి మనం చెప్పాం కదా, ఫాలో అవ్వండి. లేదంటే కొంచెం బుక్స్ కూడా ఓపెన్ చేయండి. సో యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ ద మెయిన్ పొజిషన్. చూడండి అమ్మా, ఇప్పుడు ఏదైతే ఈ పార్టికల్ ఉందో ఈ పార్టికల్ యొక్క యాక్సలరేషన్ అంటే ఏదైతే పరిగెడతా ఉందో, చూడండి పరిగెడుతున్నా ఉందా, మనకు అర్థం కావడానికి పరిగెడతా ఉందా. ఇది ఎప్పుడు కూడా ఎటువైపు పరిగెత్తాలి అంటే, ఎటువైపు వెళ్ళాలి అంటే, ఇటువైపు మూవ్ అవ్వాలి అంటే ఇటువైపు అమ్మా టువర్డ్స్ ఇట్స్ మెయిన్ పొజిషన్. మెయిన్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పొజిషన్ వైపు మాత్రమే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ పాయింట్ అమ్మా. నేను చూడండి ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నాను, చాలా ఫ్రీగా మూవ్ అవుతా ఉంది, అంటే టైం తో పాటు దీని వెలాసిటీలో వేరియేషన్ వస్తా ఉంది. దాన్నే మనం ఏమన్నాం, యాక్సలరేషన్ అన్నాం. అయితే దీన్ని యాక్సలరేషన్ ఎప్పుడు కూడా ఇటు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు లాగానమ్మా, వదిలితే ఏమవుతుంది, టువర్డ్స్ మెయిన్ పొజిషన్. వెనక్కి వెళ్ళట్లేదు కదా, ఇటు వస్తుంది, కిందకు వస్తుంది. కిందకంటే మెయిన్ పొజిషన్ వైపు వస్తుంది, ఫిక్స్డ్ పాయింట్ వైపు వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలానే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను దీన్ని స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాను అర్థం, అంటే కొంచెం తక్కువ లాగాను అని అర్థం మన భాషలో. కొంచెం తక్కువ లాగితే స్పీడ్ గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందమ్మా, చాలా స్లోగా వెళ్తుంది. ఇంకొంచెం
ఎక్కువ డిస్ప్లేస్మెంట్ చేయించాను, అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం స్పీడ్ గా వెళ్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి, మనం ఒక ఆబ్జెక్ట్ కి ఎంత మొత్తంలో అయితే డిస్ప్లేస్మెంట్ ఇస్తా ఉన్నామో అది అంతే మొత్తంలో యాక్సలరేషన్ అవుతా ఉంది. నువ్వు స్లోగా లాగితే స్లోగా వెళ్తుంది, స్పీడ్ గా లాగితే స్పీడ్ గా వెళ్తుంది. అంటే దేని మీద డిపెండ్ అయ్యింది, మనం ఎంత మొత్తంలో దానికి డిస్ప్లేస్మెంట్ అందిస్తున్నామో అంతే మొత్తంలో అది యాక్సలరేషన్ అవుతా ఉంది. స్లోగా లాగితే కొంచెం స్లోగా పరిగెడతా ఉంది, కొంచెం స్పీడ్ గా లాగి వదిలితే స్పీడ్ గా పరిగెడతా ఉంది. అందుకు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఉందో దాన్ని బట్టి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సలరేషన్, దాని యొక్క యాక్సలరేషన్ యొక్క పరిమాణము డిపెండ్ అయ్యి ఉంది. ఎలా డిపెండ్ అయ్యి ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డిస్ప్లేస్మెంట్ తక్కువ ఇస్తూ ఉంటే దాని యొక్క యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది. డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఇస్తా ఉంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం తెలిసిందే. సో తక్కువ పరిమాణంలో డిస్ప్లేస్మెంట్ చెందిస్తే తక్కువ పరిమాణంలో యాక్సలరేషన్ అంటే కొంచెం తక్కువ పరిగెడుతుంది అనుకుందాం. సో ఎక్కువ పరిమాణంలో డిస్ప్లేస్మెంట్ చెందిస్తే అది చాలా వేగంగా పరిగెడుతుందని అర్థం. అదే మనకి ఎగ్జాంపుల్ మనం చెప్పాం, చాలా తక్కువ డిస్ప్లేస్మెంట్ చెందించాను, తక్కువ యాక్సలరేషన్ ఉంది. అదే ఎక్కువ డిస్ప్లేస్మెంట్ చెందిస్తే చాలా స్పీడ్ గా పరిగెడతా ఉంది, అదే యాక్సలరేషన్. నువ్వు ఏదైతే లాగి వదులుతున్నావో పొజిషన్ లో చేంజ్ వస్తుందా, అదే డిస్ప్లేస్మెంట్ అర్థం. రైట్, ఇక్కడ చూడండి నెక్స్ట్ యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లేస్మెంట్ రైట్ డైరెక్షన్ ఇచ్చానమ్మా, రైట్ డైరెక్షన్ ఇస్తే దానికి యాక్సలరేషన్ చూడండి అటువైపు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాను, డిస్ప్లేస్మెంట్ చెందిస్తే అది రైట్ డైరెక్షన్ లో పరిగెడతా ఉంది. లెఫ్ట్ కి లాగితే అది రైట్ కి పరిగెడతా ఉంది, రైట్ కి లాగితే అది లెఫ్ట్ కి వైస్ వేస్తా. ఓకే, ఆపోజిట్ గా ఉందా. మనం ఎటువైపు అయితే నేను లాగుతున్నాను, డిస్ప్లేస్మెంట్ చెందిస్తున్నాను, లాగడం సరే డిస్ప్లేస్మెంట్ చెందిస్తున్నాను, అది ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడతా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ చెందుతా ఉంది. సో అందువల్ల ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఈ త్రీ కండిషన్స్ వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ త్రీ కండిషన్స్ నుంచి నేను ఏం రాస్తా ఉన్నానంటే యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాం. చూడండి, యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఈచ్ అదర్. థర్డ్ కండిషన్ చూడండి, యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనే మాటగా మ్యాథమెటికల్ గా మన రిప్రజెంటేషన్ మనం మైనస్ సింబల్ వాడతాం. ఓకే, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్, వై ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైనా ప్రపోర్షనల్ తీస్తే ఈక్వల్ తర్వాత కాన్స్టెంట్ వస్తుంది మీకు తెలుసు. సో మైనస్ ఇక్కడ మైనస్ రాసాం, కాన్స్టెంట్ k ఇంటూ y. సో హియర్ k ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, అంట. ఓకే, సో అది k ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా స్క్వేర్ రావచ్చు, g/l అది మీకు వస్తా ఉన్నప్పుడు అక్కడ ఏదైతే దానికి రిలవెంట్ గా ఉన్న కాన్స్టెంట్ వస్తుంది. సో ఇదంతా మీరు అవసరం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. హియర్ మైనస్ రిప్రజెంట్స్ ద యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనే సింబాలిక్ గా మనకి చూపిస్తా ఉంది. సో ఇదమ్మా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మీకు అర్థమైంది. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎప్పుడైతే మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటారో రిమైనింగ్ దీని నుంచి ఈ టాపిక్ నుంచి వచ్చే 3 ఎస్ఐ క్వశ్చన్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మనం పెట్టే వీడియోస్ త్వరలో చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.